నువ్వేం మాట్లాడినావు నిన్న? ఆ గోడ దునికిన ఎమ్మెల్యేల గురించి ఏం మాట్లాడినావు వినిపిస్తే కానీ మా జనానికి కొంత అవగాహన వస్తుంది, దాన్ని బట్టి అర్థమవుతుంది. ఏం మాటలు మాట్లాడినావు నిన్న? ఎందుకు దాపురించింది? ఇంత రాజకీయంగా ఇంత దుర్భరమైన ఇంత నికృష్టమైన పరిస్థితి ఎవరికైనా వస్తుందా? సొంత పార్టీ ఎమ్మెల్యేలనే మా వాళ్ళు కాదు అని మనం గతంలో చూసినాం. పిల్లలు నమ్ముకునేటోళ్ళను సంతలాల్లో వచ్చి పిల్లలు నమ్ముకున్నారని, కనీసం వాళ్ళు పేదరికం ఉన్నాయని నమ్ముకున్నారు అనుకున్నాం. మరి ఇప్పుడు వీళ్ళ విచిత్రం ఏందో, మేము మీ పిల్లలమే, మేము మీ వాళ్ళమే అని వీళ్ళు అంటారు, మీరు మా వాళ్ళు కాదని వాళ్ళు అంటారు. వాళ్ళు అదే చెప్తున్నారు కదా. ఎవరి ఇప్పుడు దాంట్లో ఎవరు మైనర్స్ లేరు, అందరు మేజర్లే కదా, విజ్డమ్ ఉన్నోళ్ళే కదా. ఆ మేజర్స్ విజ్డమ్ ఉన్నోళ్ళే వాళ్ళు ఎవరో చెప్తున్నప్పుడు నీ అభిప్రాయంతో నా అభిప్రాయంతో ఏం పని ఉంది? నాగేందర్ గారు చెప్తారు కదా, మీరు అడగండి చెప్తాం, మీరు అడిగిండ్రు అని చెప్పి. మీ వాళ్ళనే మీ వాళ్ళు కాదు అని అనుకునే పరిస్థితి ఎందుకు దాపురించింది? ఇంత రాజకీయంగా ఈ ఒక మాట అంటే బాధపడరు కదా. సరే, కేసు పెట్టుకొని పోయేది ఏం లేదు. మరి మందికి పుట్టిన పిల్లలను మా పిల్లలని ముద్దాడిన బాడకవేవాడు? మందికి పుట్టిన పిల్లలను మా పిల్లలని ముద్దాడినోడెవరు? లేకపోతే ఎక్కడనో ఓ దొడ్ల బర్రి ఇంతే ఆ దుడ్డ మాదే అని ఉరికచ్చి గుంజుకున్న బాడకవేవాడు? అది చెప్పాలి. మందికి పుట్టిన వాళ్ళని సంకనేసుకొని ఊరేగి తిరిగి వాళ్ళు దొంగలరో మాకు పుట్టిన వాళ్ళరో అంటే ఇప్పుడు ఏమంటాను? వాళ్ళ పిల్లలే మా పిల్లలని మేము ఎప్పుడు అన్నాం అన్నట్టున్నది. దీనికి చెప్పాలి సమాధానం. గింత బరిదెగింప గీ మాటలు ఎవడన్నా మెచ్చుతాడా ముఖ్యమంత్రి గారు? గీ మాటలు ఎవడన్నా మెచ్చుతాడా? నిజంగా మీకు ధైర్యం ఉంటే, నీతి నిజాయితీ ఉంటే అంటారు కదా, నీతిగా న్యాయంగా ధర్మబద్ధంగా మేము ఎన్నికలు జరిపించినాం, మా పాలన ధర్మబద్ధంగా ఉన్నదని అంటున్నారు కదా. మరి గంత భయం ఎందుకు? 10 మంది ఎమ్మెల్యేలకు కండువాలు కప్పుకున్నాం, టికెట్లు ఇచ్చినాం, మా ప్రచారంలో తిరిగిండ్లు అని చెప్పుకోవడానికి గంత భయం ఎందుకు? ఇంకెంత కవితాత్మకంగా అంటాడు. వెనకట పిల్లల్ని అమ్ముకునేది సంతకొచ్చి అంటాడు. ఆ పిల్లల్ని ఎవడు అమ్మలే. ఈ దొంగ పిల్లలు అయిపోయింది. ఈ పిల్లలు పుట్టిన తండ్రిని కాదని ఎవడో దొంగ తండ్రిని మా తండ్రి అని ఈ పిల్లలే ఉరికిన్లు. ఈ బీఆర్ఎస్ పిల్లలు దొంగ తండ్రి దగ్గర కురికితే పిల్లలు ముద్దుగున్నారు కదా అక్కడికి వస్తారు అనుకొని ఈ దొంగ తండ్రి చేర్చుకున్నాడు. మళ్ళీ ఏమంటాడు ఈ దొంగ తండ్రి? గా పిల్లలు మా పిల్లలు ఎందుకైందా? ఆ పిల్లలే తండ్రిని గుర్తుపట్టి గా పిల్లలే మా తండ్రిని గుర్తుపట్టినాం, మా తండ్రి గీ తండ్రి అంటాడు. మరి 10 మంది రేపు బీఆర్ఎస్ పార్టీకి పోతారా మీరు? బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి పోవాలి కదా 10 మంది పార్టీ మారకపోతే. పార్టీ సభ్యత్వాలు చేయించాలి కదా ఈ 10 మంది. చేయించకపోతే గప్పుడు తాట తీస్తారు. నడి బజార్లో దొరికిన దొంగలు ముఖాలు లేక ఇంకా మాటలు మార్చుడు. సిగ్గు అనిపించాలి కదా మాటలు మార్చినందుకు. ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి గారు, నువ్వు ఆ స్థానంలో కూర్చున్నావు కాబట్టి నువ్వు మాట్లాడుతా అంటే ఎవడు ఏమన్నా లేకపోతాడేమో. వాళ్ళు చెప్తాను కదా, వాళ్ళంతా మేజర్లే కదా, వాళ్ళందరికీ విజ్డమ్ ఉంది కదా, ఇంగ్లీష్ పదాలు ఉపయోగిస్తారు అప్పుడప్పుడు. వాళ్ళందరికీ మేజర్లే కదా అంటారు. మరి మీరు మేజర్లే కదా. కనువ కప్పినప్పుడు మీకు సోయి లేదా? కనువ కప్పి మొత్తం ఇట్లా ఆలింగనాలు చేసుకున్నప్పుడు మీకు సోయి లేదా? మీరేం మైనర్లు కాదు కదా ముఖ్యమంత్రి గారు. అప్పుడు ఇప్పుడు ఎన్నైనా తిట్టుకోవచ్చు అన్నట్టు. వాళ్ళ పార్టీలో పోలేదు కాబట్టి కండువ కప్పిన అవిలాగాడేవాడు, కండువ కప్పిన లుచ్చగాడేవాడు, కండువ కప్పిన దుర్మార్గుడేవాడు అని మేము ఏమన్నది తిట్టవచ్చు. ఎందుకంటే నువ్వు కండువ కప్పలేదు, వాళ్ళు చేర్చుకోలేదు, వాళ్ళు అసలు నీ పార్టీలోకి రాలేదు కాబట్టి ఎవడు ఏమైనా తిట్టవచ్చు. తిట్టుకోరు. కాంగ్రెస్ పార్టీలోకి గుంజుకొచ్చిన దొంగెవడు అని తిట్టవచ్చు మనం, ఆ లుచ్చగాడేవాడు అని తిట్టవచ్చు. దానం నాగేందర్కి టికెట్ ఇచ్చిన లుచ్చగాడేవాడు అని తిట్టవచ్చు. దానం నాగేందరు ఖైరతాబాద్ నుండి ఎమ్మెల్యే గెలిస్తే మళ్ళీ ఎంపీగా నిలబెట్టిన దొంగేవాడు అని కూడా అడగవచ్చు. ఇట్లా ఎన్నైనా అడగవచ్చు. గివ్వానా మీరు రాష్ట్రంలో చేసే లుచ్చ రాజకీయాలు? ఏం గలీజ్ రాజకీయాలు ఇవి? చేర్చుకున్నామని ధైర్యంగా చెప్పుర్రి. మీ ధైర్యాన్ని చూసి, మీ నిజాయితీని చూసి మళ్ళీ ప్రజలు ఓట్లు వేస్తారేమో, మళ్ళీ గెలుస్తారేమో. గెలిస్తే నీదే రైట్ అనుకుందాం, బీఆర్ఎస్ పార్టీదే తప్పు అనుకుందాం. పంచాయతీ ఎన్నికలలో పరేషాన్ అయినావు కదా,
ఇక మైండ్ పని చేస్తలేదేమో పాపం. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కొట్టిన దెబ్బకు పరేషాన్ అయిపోయిన్లు కాబట్టి మైండ్ పని చేస్తలేదు. ఈడ కూర్చొని అవే ముచ్చట్లు చెప్తాను. మేము కండువాలు కప్పలే, వాళ్ళు చేయరలే, దారి తప్పించిందా మరి మీ కాంగ్రెస్ ఆఫీస్లోకి వాళ్ళు. ఒకళ్ళకేమో టికెట్ ఇత్తివి దానం నాగేందర్కి, ఇప్పుడు ఆయన దొంగ అవుతాడు ఎట్లయినా. కేసీఆర్ వాళ్ళ బిడ్డ కోసం ప్రచారం చేసే, మరి ఇది ఎట్లా కప్పిపుచ్చుతావు? అరికపూడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇదే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేసిండు. ఎందుకు చేసిండు? నువ్వు ఎందుకు పోయినావు కాంగ్రెస్ పార్టీలోకి, ధైర్యం లేదా అని అరికపూడి గాంధీని ఇదే పాడి కౌశిక్ రెడ్డి విమర్శించాడు. ఇంటికి పోయి దాడి చేసిండు కదా. మరి సొంత పార్టీ ఆఫీసుల మీద, సొంత పార్టీ ఎమ్మెల్యేల ఇళ్ళ మీద సొంత పార్టీ వాడు ఎప్పుడైనా దాడి చేయంగా చూసిండ్లా? మాట్లాడితే కొంతనన్నా జనం హర్షించేటట్టు బరాబరే ఇది అనేటట్టు ఉండాలి. కొంతనన్నా ఉండాలి కదా నిజం.